బస్తాలో 10 బస్తాలో వాళ్ళ పేరు మీద సిమెంట్ డ్రా చేసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ సిమెంట్ కూడా మరి డ్రా చేసి వాళ్ళకి తెలియదు పాపం. అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయింది, ఆ కొత్త అప్పటి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టిస్తామని చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆనాడు ఇల్లు వేయింది. ఇవాళ 5 బస్తాలు 10 బస్తాలు సిమెంట్ డ్రా చేసుకున్నందుకు మనం ఏంటంటే వాళ్ళకి L3లో వాళ్ళు వస్తాను కాబట్టి అది ఒక్కటి కూడా మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష కేటీఆర్ గారు మీరు ప్రశ్న అడిగితేనే మీకు అవకాశం ఇస్తాం, లేదు మీరు జవాబులు మొత్తం డిస్కషన్లకు వస్తా అంటే వద్దు. క్వశ్చన్ మంత్రి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష తమరి ద్వారా సుమారు ఒక 22-23 మంది ఈ పేదోళ్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన విషయాల గురించి అనేక ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు, రామారావు పవర్ గారు, పాల్వాయి హరీష్ గారు, దానం నాగేంద్ర గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సంజన్న, పాయల శంకర్ గారు, రామ్దాస్ నాయక్ గారు, వంశీ కృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వివేకానందన్న, సామేలన్న, రాజ్ ఠాకర్ గారు, యశస్విని రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి అన్న, కౌశిక్ రెడ్డి గారు, ఎంఐఎం సోదరులు మొయినుద్దీన్ గారు, నాగరాజు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, ఆదినారాయణ గారు, విజయరామారావు గారు, ఈ గౌరవ సభ్యులందరూ అనేక అంశాలు, ఇళ్లకు సంబంధించిన అంశాల గురించి ప్రధానంగా క్వశ్చన్ ఆనాటి ప్రభుత్వం ప్రారంభించిన 2 బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాలతో మొదలెట్టి తదుపరి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా అనేక ప్రశ్నలు